ఓకే. గాడ్ సింగులరా? ప్లూరలా? అనేది డౌట్ అన్నమాట. సో నౌ ద టాపిక్ వీ హ్యావ్ చూజన్ ఈస్ వెదర్ గాడ్ ఈస్ నాన్-డ్యూయల్ ఆర్ హీ ఈస్ లైక్ మల్టిపుల్ ఫేసెస్ ఉన్నాయి దేవుడికి అనేది క్వశ్చన్. అయితే పాయింట్ ఏంటిదంటే ఇక్కడ సుప్రీం గాడ్ అనేది చాలామంది నాన్-డ్యూయలే అంటారు. సింగులర్ అనడానికి కూడా ఆలోచిస్తారు అనమాట. అందుకే అద్వైతం అనే వర్డ్ వచ్చింది. సింగిల్ అన్న వన్ అన్నా సరే కానీ ఇండైరెక్ట్లీ యు ఆర్ పాయింటింగ్ అవుట్ దేర్ మైట్ బి టూ అని. సో టు కీప్ గాడ్ యాజ్ సింగిల్ యాజ్ పాసిబుల్, యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే డివినిటీ కెనాట్ బి టూ అనమాట. డివినిటీ కెనాట్ బి మల్టిపుల్. సో దిస్ ఈజ్ అ బేసిక్ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఆల్ ద రిలీజన్స్ హ్యావ్. వాట్ ఎవర్ రిలీజన్, అది రిలీజన్ గుడ్ రిలీజనా, బ్యాడ్ రిలీజనా, కల్టా, ఏదైనా సరే కానీ ఎవ్రీబడి యాక్చువల్లీ బిలీవ్స్ దట్ దేర్ కాంట్ బి టూ సుప్రీం గాడ్స్. ఓకే, ఇప్పుడు టూ సుప్రీం గాడ్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటిది అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకంటే వీ డోంట్ నో వెదర్ గాడ్ ఈజ్ టూ ఆర్ వన్, బట్ మన బిలీఫ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన అండర్స్టాండింగ్ ఏం ఫోర్స్ చేస్తుందంటే, ఆర్ యూనో అవర్ సెల్ఫ్ ఎంక్వైరీతోనే what we try to understand is supreme god cannot be two. The moment cannot be two anangane now the problem starts anamata. To some religious beliefs are like they actually take this word very seriously. Okay, and even the scriptures also say that you can't worship other than me. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ కమాండ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఎప్పుడైనా సరే కానీ కమాండ్మెంట్స్ ఇవ్వడని నేను అనుకుంటున్నాను. దేవుడు గైడ్ లైన్స్ ఇస్తాడేమో. ఇట్స్ లైక్ గాడ్ మైట్ టెల్ యూ దట్ యునో ఇఫ్ యూ ఫాల్ యూ విల్ గెట్ హర్ట్. దట్ ఈస్ వాట్ ద సుప్రీం నాలెడ్జ్ విల్ బి in this manner. But if somebody says that if you do a mistake you will be permanently burned in a hell ananukondi, and if you don't follow my instructions you will be killed, tortured or something like that. ఈ వర్డ్స్ కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. కానీ దీన్ని మనం టూ వేస్లో అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ వే అని నేను అనను, దీన్ని టూ వేస్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటిదంటే ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూ ఓన్లీ. ఇప్పుడు స్కూల్లో ఇఫ్ యూ డూ ఎ మిస్టేక్, లైక్ ఇఫ్ యూ డోంట్ వేర్ యూనిఫామ్ ప్రాపర్లీ ఆర్ ఇఫ్ యూ డోంట్ కమ్ ఇన్ టైమ్ యూ విల్ గెట్ పనిష్డ్, రైట్? యూ విల్ గెట్ పనిష్డ్. అయితే నీకు పర్మనెంట్ పనిష్మెంట్ ఉంటుందా? పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. యాజ్ అ హ్యూమన్ వీ ఆల్ డూ ఎర్రర్స్, వీ ఆల్ డూ మిస్టేక్స్. కానీ కొన్ని మిస్టేక్స్కి అసలు ప్రాయశ్చితం ఉండదు అనమాట. కొన్ని మిస్టేక్స్కి ప్రాయశ్చితం ఉంటుంది. దానికి ఎలా చేయాలి, హౌ టు యునో గెట్ అవే ఫ్రమ్ దాట్ ఆర్ హౌ టు యునో కంపన్సేట్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అనమాట. అయితే దేవుడు ఒక్కడా లేకుంటే చాలామంది అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరి మనసులో దేవుడు ఒక్కడైనా ఉంటుంది. ఎనీ రిలీజన్ ఉంటాయి, ఎనీ ప్రాక్టీస్ ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క ద వే దే లుక్ ఎట్ గాడ్, ఓకే, అది మారుతూ ఉంటుంది అనమాట. ఎలా మారుతుంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక్కడు అన్నప్పుడు నేను ఇప్పుడు ఆయనని పిలవాలనుకుంటున్నాను. సో ఐ విల్ స్టార్ట్ గివింగ్ హిమ్ ఏ నేమ్. పేరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఈజ్ అనదర్ నేమ్, రైట్? పేరు ఇవ్వడం కూడా దేవుణ్ణి డివైడ్ చేస్తున్నావేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దేవుడు అన్నప్పుడు అది మేల్ రిప్రజెంటేషన్లోకి వెళ్ళిపోతుంది, రైట్? అంటే యు ఆర్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫీమేల్ ఆల్సో. ఇప్పుడు అనే దేవుడు అనాలా, దేవత అనాలా అంటే వర్డ్స్ను యూస్ చేస్తున్నావు అంటే యు ఆర్ ట్రయింగ్ టు డిఫైన్ హిమ్. ద మూమెంట్ యూ స్టార్ట్ డిఫైనింగ్ గాడ్, అక్కడే యు ఆర్ ఆల్రెడీ లాస్ట్ ద గేమ్.
రైట్. సరే, దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించగలుగుతాం మనం? ఇంపాసిబుల్ కదా, బికాస్ హీఈస్ అన్ అల్టిమేట్, సుప్రీం, సూపర్ న్యాచురల్. అంటే అసలు ఆయనకి హౌ డూ యూ వర్షిప్ హిమ్? యూ కెనాట్ వర్షిప్ హిమ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వర్షిప్ హిమ్. ఎలా వర్షిప్స్తావు? సరే, ఇప్పుడు ఆయన వర్షిప్ చేయాలి అంటే ఆయనకి కొన్ని గుణగణాలు ఉంటాయి. లైక్ ఆయన కరుణామయుడు అన్నాం అనుకో, నౌ యు ఆర్ లిమిటింగ్ హిమ్. ద మూమెంట్ యు ఆర్ యూజింగ్ ఎ వర్డ్, దట్ మీన్స్ యు ఆర్ డిఫైనింగ్ హిమ్ త్రూ వన్ వర్డ్. ఆయన కరుణామయుడా, ఇంకా వేరే కూడా ఉన్నాయి, రైట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు ఒక్కడే, దేవుడు అల్టిమేట్, ఆయనను తప్ప వేరే వాళ్ళ ఆరాధనకు అర్హులు కారు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయనని ఎలా డిఫైన్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ అనమాట. ద మూమెంట్ యూ స్టార్ట్ డిఫైనింగ్ హిమ్, యు ఆర్ లిమిటింగ్ హిమ్. సో ఆయనను ఒక పేరు పెట్టి పిలవలేము, రైట్. ఫస్ట్ థింగ్, ఆయనని ఆయన గుణగణాలని చెప్పడం కూడా చాలా కష్టం. సర్వంతర్యామి అన్నా కానీ అక్కడ సంథింగ్ అగైన్, ఇన్ వాట్ సెన్స్ యూ సర్వంతర్యామి అంటున్నావు? అంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడా? ఓకే, ఏదైనా చేయగలుగుతాడు. ఆయననైనా లిమిట్లో ఉంచుకోగలుగుతాడా? ఎట్లా ఉంటుంది ఇది? హౌ ఈస్ దట్ హ్యాపెన్స్? వాట్ ఈస్ హిస్ పవర్? అంటే ఆయన ఇప్పుడు ఆయన ఏదైనా చేయగలుగుతాడా? ఏదైనా చేయగలుగుతాడా? ఆయన నీతో మాట్లాడగలుగుతాడా? నీతో మాట్లాడగలుగుతాడా అంటే అఫ్ కోర్స్ ఆయన, మరి ఆయన చేయగలుగుతాడంటే మాట్లాడగలుగుతాడేమో అనే ఫీలింగ్ వస్తుంది మనకి. కానీ దేవుడు నీతో మాట్లాడడం ఏంటిది అని మళ్ళీ డౌట్ కూడా వస్తుంది మనకి. యూ కెనాట్ టాక్ టు గాడ్. కెన్ గాడ్ టాక్ టు యూ? అఫ్ కోర్స్ హీ కెన్ టాక్ టు యూ. ఆయనకు లిమిటేషన్స్ లేవు కదా, ఆయన ఏది తలుచుకుంటే చేయగలుగుతాడు. ఓకే, సో బేసికల్గా ద సుప్రీం పవర్ ఏదైతే ఉందో అది ఈజ్ ఇట్ ట్రయింగ్ టు, వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ? ఈజ్ ఎలా చెప్పాలి ఇప్పుడు మనం? సరే, ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే మనది డ్యువాలిటీ గురించి మాట్లాడుతున్నాం. మనం ఎక్కడైతే డ్యువాలిటీ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు అని మనం అనుకుంటున్నాం అనమాట. డ్యువాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి మీద దుమ్ము ఉంది. సో ఆ రాయి కొద్దిసేపు వరకు మనకి డస్ట్ ఉండడం వల్ల అది ఇంప్యూర్గా కనబడుతుంది, లేకపోతే డర్టీగా కనబడుతుంది. కొద్దిసేపు డర్టీ అని ఇంప్యూర్ అని ఒకటే అనుకుందాం మనం. కానీ గాడ్ అలా ఇంప్యూరిటీ అనేది గాడ్లో ఉండదు అనమాట. గాడ్లో ఇంప్యూరిటీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ కంప్లీట్లీ సింగులర్ అనమాట. ఇన్ వాట్ సెన్స్ ఈ సింగులర్? క్యారెక్టర్లో సింగులరా, ఇమేజరీలో సింగులరా, సెన్సెస్లో సింగులర్ సెన్స్ ఉంటుంది ఆయనకి, ఎనర్జీలో సింగులరా, ఏంటి? వాట్ ఈస్ దట్ సింగులర్ మీన్స్? వాట్ ఈస్ దట్ సింగులర్ మీన్స్? అంటే సర్వంతర్యామి అనగానే సింగులర్ పోయింది కదా. సర్వంతర్యామి నువ్వు ఎప్పుడైతే అంటున్నావో హీ కెన్ డూ ఎనీథింగ్. హీ కెన్ డూ ఎనీథింగ్ అంటే హీఈస్ ఆల్రెడీ ఇంటూ మల్టీ డైమెన్షనల్ పర్సన్. హౌ కెన్ మల్టీ డైమెన్షనల్ సుప్రీం పవర్, మల్టీ డైమెన్షనల్ బియాండ్ డైమెన్షన్, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన బియాండ్ డైమెన్షన్లో ఉంటాడు. బియాండ్ టైమ్ స్పేస్, రైట్? మ్యాటర్, టైమ్ అండ్ స్పేస్, బేసికలీ టైమ్ అండ్ స్పేస్ అనుకోండి. సమ్వన్ హూ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, మల్టీ డైమెన్షనల్లో ఉన్న పర్సన్ ఆర్ సుప్రీం హూఎవర్, అలాంటి పర్సనాలిటీ, అలాంటి సిచ్యువేషన్ని హౌ డూ యూ డిఫైన్ దట్ హీ సింగులర్ అనేది ఇక్కడ డౌట్ అనమాట. హీ కాంట్ బి సింగులర్, రైట్? సింగులర్ ఎప్పుడు అవుతారంటే వెన్ హీస్ డూయింగ్ నథింగ్. ఎలా అంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఇన్ లోయెస్ట్ వైబ్రేషన్ అనుకోవచ్చా? హయ్యెస్ట్ వైబ్రేషన్ విత్ హయ్యెస్ట్ ఎనర్జీ అనుకోవాలా, లేకుంటే హయ్యెస్ట్ ఎనర్జీ విత్ లోయెస్ట్ వైబ్రేషన్ ఆర్ లోయెస్ట్ ఎనర్జీ విత్ హయ్యెస్ట్ వైబ్రేషన్? ఎలా, హౌ డూ వీ పుట్ దట్ వర్డ్ అనేది ఇక్కడ గాడ్ని డిఫైన్ ఎలా చేయాలనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. గాడ్ని డిఫైన్ చేయడానికి వస్తుంది. సర్వంతర్యామనంగా సరిపోదు అనమాట. దేవుడు ఆరాధనకు అర్హుడు అంటే సరిపోదు అనమాట. ఇక్కడ దేవుడిని ఎలా డిఫైన్ చేయాలనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ఆయన సింగులరా ప్లూరలా అని చెప్పేసి. సో ఓకే, ఒక సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇస్లామిక్ ట్రెడిషన్స్లో ఏం చెప్తారంటే యూ హ్యావ్ టు బిఫోర్ ప్రేయర్ యూ హ్యావ్ టు డూ వజూ అంటారు అనమాట. అంటే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే క్లీన్ దర్ నోస్ ఎందుకు క్లీన్ చేసుకుంటారంటే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది ఏంటిది, నోస్లో సాతాన్ ఉంటారు. సో వెన్ యూ క్లీన్ యువర్ నోస్ ద సాతాన్ విల్ కమ్ అవుట్. ఆఫ్టర్ దట్ ఓన్లీ యువర్ ఫజర్ కానీ లేకుంటే యువర్ ప్రేయర్ విల్ బి యాక్సెప్టెడ్ టు ద గాడ్ అనమాట. సో అట్లా దే డూ దట్ వజూ, క్లీనింగ్ అంటారు బేసికల్లీ.
వాటర్తో చేస్తుంది. అంటే వన్ సాతాన్ ఇన్ వన్ నోస్, దట్ మీన్స్ హీ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ నోస్ కదా. ఇఫ్ హీ ఈస్ దేర్ ఎవ్రీ నోస్, దట్ మీన్స్ హౌ మెనీ నోసెస్ ఆర్ దేర్, దట్ మీన్స్ హౌ మెనీ సాతాన్స్ ఆర్ దేర్. సో ఈ డెవిల్ అనేది ఏదంటే, డెవిల్ అని అంటారు బేసికల్ దాన్ని, సాతాన్. సో ఈ డెవిల్ అనేది నెగిటివ్ ఆర్ డార్క్ ఫోర్స్ ఏదైతే అంటున్నామో, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్, రైట్, విత్ ఎవ్రీ వన్ at the same time, right? It keep on coming into your nose and you have to keep on cleaning it, right? So this is very interesting. అయితే అప్పుడు ఏమైందంటే ఇండైరెక్ట్గా ద సాతాన్ అనే వర్డ్కి ఇట్ ఈస్ బికమింగ్ సర్వంతర్యామి, రైట్? ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అయితే ఇప్పుడు సర్వంతర్యామి అంటే, సర్వంతర్యామి అనే డెఫినేషన్ మనం జనరల్గా గాడ్కి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డెవిల్కి కూడా సేమ్ డెఫినేషన్ వస్తుంది. గాడ్ని డెవిల్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? ఇప్పుడు డెవిల్ అంటే జస్ట్ ఆపోజిట్ టు గాడ్ అనుకుందాం ఫర్ కొద్దిసేపు. గాడ్ ఈస్ ద ప్రొటెక్టర్, డెవిల్ ఈజ్ ద డిస్ట్రాయర్ అనుకోవాలి. ఎలా డిసైడ్ చేస్తాం మనం? ఇఫ్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్, దెన్ డెఫినెట్లీ డెవిల్ ఈస్ డిస్ట్రాయింగ్, రైట్? ఇఫ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్, దెన్ డెవిల్ ఈజ్ డిస్ట్రాయింగ్. ఆపోజిట్ అనేది డెవిల్ వస్తుంది కదా. వన్ పర్స్పెక్టివ్లో ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. బట్ ఎనీవే, సో ఇప్పుడు సర్వంతర్యామి అనొచ్చా దేవుడిని, లేకుంటే సింగులర్ అనడం వల్ల ఉపయోగం ఏంటిది? ఉపయోగం అయితే నాకేం కనబడతలేదు ఇక్కడ. సరే, కొద్దిసేపు డెవిల్ లేదనుకుందాం మనం, అసలు డెవిల్ అనే కాన్సెప్టే లేదనుకుందాం. డెవిల్ అనే కాన్సెప్ట్ లేదనడానికి ఒక ప్రామాణికం కావాలి కాబట్టి దాన్ని మనం సమ్ అదర్ వేలో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏంటిదంటే ప్రాబ్లం, there is only one creator, right? Definitely. And that creator is very humble, compassionate. ఎలా చెప్పాలంటే, ఆయనకి నువ్వు ఎంత చెప్పినా తక్కువనే ఆయన గురించి, ఆయన ఎంత పొగిడినా తక్కువనే అనమాట. హీ ఈజ్ లైక్ హైలీ కంపాషనేట్ అనమాట. కంపాషనేట్కి వర్డ్ కంటే ఇంకా వేరే వర్డ్ యూజ్ చేయడానికి వస్తుంది నాకు. సో మనము ఆ క్రియేటర్ని, ఆ సుప్రీం పవర్ని చాలా పాజిటివ్ యాంగిల్లో, బియాండ్ పాజిటివ్లో ఆలోచిస్తున్నాం. ఏ క్షణమైనా సరే ఆయనకి ఎక్కువ టైం పట్టదు. ఆయనకి హీ జస్ట్ సెకండ్స్లో వాట్ ఎవర్ హీ థింక్స్ ఇట్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ ఆయన బికాస్ ఆఫ్ హిజ్ హంబుల్నెస్, హిజ్ కంపాషన్, యు ఆర్ స్టిల్ అలైవ్. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్, యువర్ హ్యాపీనెస్ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ అనమాట. అండ్ ఈస్ కీప్ ఆన్ ప్రొటెక్టింగ్ యూ, హెల్పింగ్ యూ, ఇక ఏం చెప్పాలంటే అవి ఎవ్రీథింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఒక టెంటేటివ్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ అయితే వచ్చింది. సో దేవుడు అంటే కరుణామయుడు, దేవుడు అంటే సర్వంతర్యామి, దేవుడు అంటే ఆయనని దాటి ఇంకేమి లేదనమాట సృష్టిలో. బియాండ్ క్రియేటర్ దెర్ ఇస్ నథింగ్. ఆయన దాటి ఇంకేమి ఉండదు అనమాట. ఆయన దాటి నీతే లేదంటారు బేసికల్. ఇప్పుడు లైక్ బైబిల్లో ఒక పాయింట్ ఏముంటుందంటే, జీసస్ని దాటిన తర్వాత నీతి అనేది ఉండదు అనమాట. నీతి అంటే జీసస్లోనే ఉంటుందని అంటారు. వినడానికి బాగుంది, బట్ ఇక్కడ ఏంటంటే దేవుడిని దాటి నీతి అనేది లేదు. అది కరెక్ట్, అది దట్ ఆల్సో ఐ యాక్సెప్ట్. అది జీససా కాదా అనేది తర్వాత విషయం, బట్ దే కోట్ లైక్ దట్. ఓకే, సో ప్రేజ్ ద లార్డ్ అంటారు వాళ్ళు. ప్రేజ్ ద లార్డ్ అంటే ఏంటి? ప్రేజ్ దిస్ లార్డ్, ప్రేజ్ దిస్ సూపర్ న్యాచురల్ పవర్ ఆర్ లైక్ హైయెస్ట్ ఎనర్జీ అన్నమాట. సో నా డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు డెవిల్ ఉన్నదా లేదా అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా వెన్ దెర్ ఈస్ గాడ్ దెర్ కాంట్ బి ఎ డెవిల్ అనమాట. ఫస్ట్ థింగ్ టు అండర్స్టాండ్, బికాస్ గాడ్ ఈస్ సో పవర్ఫుల్ దట్ దేర్ కాంట్ బి డెవిల్ అట్ ఎనీ ఛాన్స్ అనమాట. సో డెవిల్ అనేది లేదు అసలు. గాడ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో నిలబడి, ఏమంటారు దాన్ని, గాడ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో నిలబడి గాడ్కున్నంత పవర్, గాడ్కున్నంత స్ట్రెంగ్త్, గాడ్కున్నంత క్రియేటివిటీ డెవిల్కి ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదు. అర్థమవుతుంది కదా? డెవిల్ ఉండదు, అట్లాంటి పవర్ అయితే లేదు. ఎగ్జాక్ట్ గాడ్కి ఆపోజిట్లో వర్క్ చేసేది అయితే ఏది ఉండదు అసలు. ఎవ్రీథింగ్ వర్క్స్ అకార్డింగ్ టు ద గాడ్. అసలు గాడ్స్ విల్ తప్ప ఇంకా వేరే విల్లే లేదు అసలు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ని అర్థం చేసుకోవాలంటే, దేవుడిని అర్థం చేసుకోవాలి అంటే, ఆ పరమాత్మని అర్థం చేసుకోవాలి, ఈశ్వరుని అర్థం చేసుకోవాలి. ఆయనకి నువ్వు లార్డ్, గాడ్, లైక్ వాట్ ఎవర్ నేమ్ యూ పుట్, దీన్ని అర్థం చేసుకోవాలంటే
ఆయన దాటి నీతి లేదు, వెరీ గుడ్. ఆయన విల్ తప్ప దెర్ ఇస్ నో అదర్ విల్. ఓకే, ఆయన అనుకోవడం తప్ప ఇంకెవ్వరు అనుకునేది ఏమి లేదనమాట అసలు సృష్టిలో. ఇప్పుడు హిందూ ఫిలాసఫీ ప్రకారంగా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఎవరైతే ఉన్నారో, అరగటపాటు శివ ఫర్ సమ్ టైం. బట్ ఈ సెంటెన్స్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, శివుడు ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ ఎర్త్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ యూనివర్స్, ఎవ్రీథింగ్ అనమాట. అది స్మాలెస్ట్ టు స్మాలెస్ట్ నుంచి హైయెస్ట్ టు హైయెస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్, జస్ట్ బికాస్ హీ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. అంతే, ఆయనకి అలా జరగాలని ఆయన అనుకున్నాడు కాబట్టి జరుగుతుంది, అంతే, ఇంకేం లేదు ఇక్కడ ఆలోచించేది. రైట్? సో ఇంత క్లియర్ ఉండాలి మనం. సో అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ డెవిల్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద గాడ్ అనమాట. సో సృష్టిలో నువ్వు దేన్ని, అది ఇప్పుడు ఏమైందంటే డెవిల్ అనేది లేదు అనే మనకు విషయం అర్థమైతే నీ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్షిప్ చేంజ్ అయిపోతుంది. రైట్? నీ హోల్ సృష్టిని చూసే విధానమే మారిపోతుంది అసలు దెయ్యమే లేదు అనే పాయింట్ వచ్చినప్పుడు. రైట్? ఇక్కడ దెయ్యం అంటే మళ్ళీ దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఎగ్జాక్ట్గా గాడ్కి ఆపోజిట్ అనమాట. గాడ్కి ఆపోజిట్ అనేది ఏమి లేదు సృష్టిలో, దెర్ ఈజ్ ఓన్లీ గాడ్, అంతే. ఆపోజిట్ అనేది ఏమి ఉండదు. రైట్? లోవర్ వైబ్రేషన్స్ ఉంటాయి, హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటాయి. అన్ఎన్లైటెండ్ పీపుల్ ఉంటారు, ఎన్లైటెండ్ పీపుల్ ఉంటారు, ఇగ్నోరెంట్ పీపుల్ ఉంటారు, వైజ్ పీపుల్ ఉంటారు, ఇట్లా ఉంటారు, అంతే. వైజ్ పీపుల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్, ఇగ్నోరెంట్ పీపుల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్. యాంగ్రీ పీపుల్ ఉంటారు, హ్యాపీ పీపుల్ ఉంటారు, బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్ ఉంది. ఇక్కడ దేవుడిని దాటి ఇంకేం లేదు ఇక. ఇట్లా జీసస్ని దాటి నీతి లేదు అంటారు కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్ లైన్ యాక్చువల్గా, చాలా చాలా పవర్ఫుల్ లైన్ అది. సో ఆయనని నమ్ముకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది అంటారు అనమాట. అది చాలా బ్యూటిఫుల్ థింగ్ అసలు. అది ఖచ్చితంగా అది కరెక్టే. అది ఆయనని నమ్ముకుంటుంది, సుప్రీం పవర్ని నమ్ముకుంటేనే నీకు రక్షణ ఉంటుంది. ఆయనను నువ్వు నమ్ముకోలేదు అనుకో, నువ్వు శిక్షింపబడతావు అనేది బైబుల్ జనరల్గా ఇది కోట్ చేస్తున్నమాట. సేమ్ థింగ్ లాగా ఇస్లామిక్లో కూడా సిమిలర్ ఉంటుంది. అయితే హిందూయిజంలోకి వచ్చేసరికి మనకి ఏం అర్థమవుతుందో చూద్దాం ఒకసారి. దేవుడి గురించి ఏం చెప్తుందో చూద్దాం. కానీ ఓన్లీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో ప్రాబ్లం ఏంటిదంటే దే యాక్చువల్లీ క్రియేట్ ఏ సూపర్ న్యాచురల్ పవర్ విచ్ ఈజ్ స్టాండింగ్ అగేన్స్ట్ గాడ్ అనమాట. దానికి ఫుల్ పవర్ ఇస్తున్నారు వాళ్ళు. దేర్ ఆర్ టూ పవర్ఫుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. దేవుడు, దయ్యం అనమాట. దేవుడిని నువ్వు పూజిస్తే, ఇఫ్ యూ వర్షిప్ గాడ్ యూ విల్ reach heaven or you will be saved or you will be protected. If you don't worship him and if you worship other than him, and if you worship devil antaru, basically they are saying that there are God and devil. If you worship God you will go to heaven, if you worship devil you will go to hell అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. అయితే when it comes to Hindu philosophy అసలు డెవిల్ అనే కాన్సెప్టే లేదు, బికాస్ గాడ్ ఈజ్ సింగులర్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ ఓన్లీ. అసలు దేవుడు దాటి ఇంకేం లేదు సృష్టిలో. నువ్వు దేన్ని పూజించినా ఆయనని పూజిస్తావు, బికాజ్ ఆయన డైరెక్ట్ పూజించలేము ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన డైరెక్ట్ పలకలేము, ఆయన డైరెక్ట్గా పిలవలేము, బికాజ్ ఆయనకి పేరు లేదు, ఊరు లేదు, ఏముంది ఆయనకి. అంటే నువ్వు ఇప్పుడు పిలవాలంటే కూడా నీకు ఎలా పిలుస్తావు? హీఈస్ ఎవ్రీవేర్ కదా, హీఈస్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఫిష్ వాటర్లో దాహం వేస్తుంది అన్నది అనుకో, ఎట్లా ఉంటుంది అది? ఫిష్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ అండ్ ద ఫిష్ ఇస్ థర్స్టీ ఇన్ ద ఓషన్ ఇట్ సెల్ఫ్. అది ఎంత ఫూలిష్గా ఉంటుందో, దేవుణ్ణి వెతకడం అనేది కూడా అంతే ఫూలిష్ థింగ్ అనమాట. దేవుణ్ణి మనం వెతకలేం బికాస్ హీఈస్ ఎవ్రీవేర్. దేవుణ్ణి మనము యాక్చువల్గా వీ కెనాట్ వర్షిప్ గాడ్ ఆల్సో. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది, రైట్? And when you realize that you cannot worship him, when you realize that you cannot call him, when you realize that you cannot define him, when you realize that he is beyond everything, beyond time, beyond space, everything అనమాట. అప్పుడు వాట్ ఈస్ లెఫ్ట్ ఈస్ ఈ చేతులతోనే ఆయనను మనం
ఆరాధించలేము, ఈ నోటితో ఆయనను పిలవలేము, ఈ కాళ్ళతో ఆయనను చేరుకోలేము, ఈ కళ్ళతో ఆయనను చూడలేము అనే ఈ లిమిటేషన్స్ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఆ అన్లిమిటెడ్ పవర్ని రీచ్ అవ్వడానికి మనం లిమిటెడ్ సోర్సెస్తో ముందుకు వెళ్ళామన్నమాట. వీ విల్ ట్రై టు స్టార్ట్ క్రియేటింగ్ ఎ డిటాచ్మెంట్ విత్ దిస్ లిమిటెడ్ సోర్సెస్, రైట్? స్లోగా అంటే దీన్ని ఏమంటారు, ధ్యాన మార్గం అంటారు. ధ్యాన మార్గంలో వాళ్ళు రియలైజ్ అవుతారు, ఏం రియలైజ్ అవుతారంటే ద సుప్రీం ఈజ్ నాట్ ఇన్ ద యూనివర్స్ అండ్ ద సుప్రీం ఈజ్ నాట్ ఇన్ ద యూనివర్స్ అని అనుకోవాలా, లేకుంటే ద సుప్రీం యూ కెనాట్ రీచ్ హిమ్ త్రూ దిస్ ఫిజికల్ బాడీ, ఆర్ ద సుప్రీం మోక్షం అనొచ్చు, ఎన్లైటన్మెంట్ అనొచ్చు. ఎన్లైటన్మెంట్ కెనాట్ హ్యాపెన్ త్రూ దిస్ బాడీ, త్రూ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ద బాడీ అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ. సో వెన్ యూ టాక్ అబౌట్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లామిక్ philosophy, what they strictly say, when God is supernatural, God is one. So if you start worshipping other than that one, you will be suffered. Okay, simple line. Next, there is something called devil. Other than one ని నువ్వు వర్షిప్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్ యూఆర్ వర్షిపింగ్ ద డెవిల్ అనమాట. సో దట్ మీన్స్ ద మూమెంట్ యూ స్టార్ట్ వర్షిపింగ్ డెవిల్, దే విల్ గెట్ మోర్ పవర్. సో డెవిల్ని అటాక్ చేయడానికి, డెవిల్ని వీక్ చేయడానికి ఎవరైతే డెవిల్ వర్షిప్ చేస్తుంటారో, డీమన్స్ని వర్షిప్ చేస్తుంటారో, డార్క్ ఫోర్సెస్ని వర్షిప్ చేస్తుంటారో, వాళ్ళని స్లోగా మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది కొంచెం ఇది ఏమవుతుందంటే డెఫినెట్గా ఈ సర్టెన్ రిలీజియస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వేరే రిలీజియస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ మధ్యలో వైరం స్టార్ట్ అయిపోతుంది అనమాట. నౌ వెన్ ఇట్ కమ్స్ టు హిందూయిజం, ఇప్పుడు హిందూయిజంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్లామిక్ అండ్ క్రిస్టియానిటీలో వన్ ఓన్లీ దేర్ వన్ వే, వన్ గాడ్, వన్ వే, వన్ జడ్జిమెంట్, వన్ లైఫ్, అన్ని వన్ ఉంటాయి అలాగే. బికాజ్ దేవుడు ఒక్కడైనప్పుడు ఆయన నీకు ఇచ్చే అవకాశం కూడా ఒకటే ఉంటుంది. రెండు అవకాశాలు ఎందుకు ఇస్తాడైనా నీకు? రెండు లైఫ్లు కూడా నీకు ఇచ్చే ఛాన్స్ లేదు అసలు, సింగిల్ లైఫ్ ఉంటుంది అంతే. సో ఆయన నీకు ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే హీస్ టెస్టింగ్ యూ వెదర్ యూ విల్ అండర్స్టాండ్ హిమ్ ఆర్ నాట్ అనేది, వెదర్ యూ విల్ రీచ్ హిమ్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడు నువ్వు డెవిల్కి సపోర్ట్ చేస్తావా, గాడ్కి సపోర్ట్ చేస్తావా అనేది యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. దిస్ ఈజ్ వాట్ దే బిలీవ్, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు హిందూ ఫిలాసఫీలో ఒక మార్గం లేదనమాట. ధ్యాన మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, యోగ మార్గం ఉంది, రైట్? భక్తి మార్గం కూడా ఉందన్నమాట. అయితే భక్తి మార్గం అనేది కంప్లీట్లీ ఐడిల్ వర్షిప్ మీద బేస్ అయి ఉంటుంది, రైట్? బికాస్ భక్తి మార్గం ఫస్ట్ థింగ్ వాట్ పీపుల్ ఆర్ ద డివోటీ ఆర్ ద డిసైపుల్ వాట్ దే లుక్ అట్ ఈస్ వెన్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ యూనివర్స్, రైట్? హీ విల్ డెఫినెట్లీ హీఈస్ ఇన్సైడ్ దిస్ యూనివర్స్ ఓన్లీ, రైట్? ఇక్కడ వాళ్ళకి పాయింట్. అంటే ఇంకొకటి ఏంటంటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు అంతా ఆయననే. ఇప్పుడు నాకు దెబ్బ తగిలిచ్చేది ఆయననే, నన్ను బాధ పెట్టేది ఆయననే, నన్ను హింస అనొచ్చు, హింసిస్తున్నాడు అనిపిస్తే నాకు ఆయననే హింసిస్తున్నాడు, నన్ను మంచిగా చూసుకుంటుండే ఆయననే. నా లైఫ్లో జరుగుతున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రపంచంలో జరుగుతున్న యాక్సిడెంట్లకు ఆయననే కారణం. ఈ ఫిలాసఫీని మాత్రం ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ అనమాట. అసలు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి కారణం ఎవరు అంటే దేవుడే. అది హిందూస్ యాక్సెప్ట్ చేస్తారు, క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎనీ అదర్ రిలీజన్, సిక్ కానీ ఏదైనా సరే, జైనిజం తీసుకో, బుద్ధిజం తీసుకో, ఎవ్రీథింగ్, ఎవ్రీ రిలీజన్, every practice, everybody accept that all the things whatever is happening on this universe is because of that one person. So the moment everything is happening because of the one అనగానే డెవిల్ కి స్కోపే లేదు కదా. ఇక్కడే మనకు అర్థమైపోతుంది. క్రిస్టియానిటీ కెనాట్ స్టాండ్ ఆన్ దిస్. క్రిస్టియానిటీలో కూడా ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద గాడ్ అంటారు. కానీ ప్యారలల్గా ఇఫ్ యూ స్టార్ట్ వర్షిపింగ్ డెవిల్ యూ విల్ గో టు హెల్ అంటారు. అక్కడ కాంట్రడిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మన భక్తి మార్గంలో ఏమవుతుందంటే, భక్తి మార్గంలో నువ్వు దాంట్లో చాలా ఉంటాయి. స్వాధ్యాయ అని ఉంటుంది. స్వాధ్యాయ అంటే ఏంటంటే సెల్ఫ్ ఎంక్వైరీ అని ఉంటుంది అనమాట. నువ్వు దేవుణ్ణి పూజ చేస్తున్నావా లేదా అనేది కూడా ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే భక్తి మార్గంలో ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ ఏ గర్ల్, ఇఫ్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ యువర్ మదర్, ఇఫ్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ యువర్ ఫ్రెండ్, if you fell in love with a flower అనుకుందాం, if you fell in love with your own art అనుకుందాం,
చాలా ఉంటాయి. అంటే లైఫ్లో ఎట్లా ఉంటుందంటే యూ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ యూనివర్స్, అండ్ నువ్వు మర్చిపోతావు అనమాట, అన్నీ మర్చిపోతావు నువ్వు. అదొకటే ఆలోచన ఉంటుంది ఈ మైండ్లో. మేబీ యూ మైట్ లివ్ యువర్ హోల్ లైఫ్ just to keep your, for example, a father fell in love with his son, mother fell in love with his daughter, her daughter. తన కూతురు కోసమే లైఫ్ అంతా బతికేస్తుంది, అన్ని త్యాగం చేసేస్తుంది, అన్ని సాక్రిఫైస్ చేసేస్తుంది. అసలు దేవుడు, భక్తి, పూజలు, ఇవి అసలు ఏది లేదు ఆమె లైఫ్లో ఓన్లీ తన డాటర్ తప్ప ఇంకేం లేదనమాట. రైట్, తన కొడుకు కోసమే తండ్రి బతుకుతాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ కంపాషన్, ఆ లవ్, ఆ సాక్రిఫైజెస్ ఇవన్నీ కలగలిపి ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ యూ ప్యూరర్ అనమాట. ఎందుకంటే నువ్వు నీకు కైండ్ ఆఫ్ సాక్రిఫైజెస్ స్టార్ట్ అవుతాయి. కైండ్ ఆఫ్ దాని సాక్రిఫైజెస్ అనకుండా ఇంకా యూ కెన్ యూజ్ ఎ బిగర్ వర్డ్ ఆల్సో. యూ స్టార్ట్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్, యూ స్టార్ట్ బోయింగ్ యువర్ హెడ్, యూ స్టార్ట్ టేకింగ్ a step back to help your loved ones to go forward అనమాట. ఆయన సక్సెస్ నీ సక్సెస్ అయిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే పర్సన్ హూ ఫెల్ ఇన్ లవ్ విత్ సమ్ వన్, ఈవెన్ ఇఫ్ హీ డజంట్ ప్రే టు గాడ్, ఇఫ్ హిస్ లవ్ ఇస్ ప్యూర్, హీ విల్ రీచ్ గాడ్ అనమాట. ఇట్స్ ఓవర్, డన్, యువర్ జాబ్ ఈస్ డన్. అందుకే ఒక పువ్వుని అర్థం చేసుకుంటే సృష్టి అర్థమైపోతుంది అంటారు. ఎందుకంటే పువ్వులో కూడా సృష్టి దాగి ఉంటుంది. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో లైఫ్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే గాడ్ ఈజ్ నాట్ ఫోర్సింగ్ యూ, షీఈస్ ట్రయింగ్ టు సీ యువర్ ఓపెన్ మైండెడ్, యువర్ ట్రాన్స్పరెన్సీ, నీ ధైర్యాన్ని ఆయన చెక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నువ్వు ఎంత దూరం ఈదగలుగుతావు, నువ్వు ఎంత చేయగలుగుతావు సృష్టి గురించి, నా గురించి స్పెషల్గా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అంటాడు అనమాట. ఐఎమ్ నథింగ్. హిందూ ఫిలాసఫీ ప్రకారంగా గాడ్ అనేది నథింగ్ అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే పర్పస్లెస్నెస్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే పర్పస్లెస్నెస్ ఎందుకు చెప్పొచ్చు అంటే ఒక పర్స్పెక్టివ్లో, నా పర్స్పెక్టివ్లో నేను ఆలోచిస్తే నాకు పర్పస్ ఉంది అనిపిస్తుంది. అదే గాడ్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే పర్పస్లెస్నెస్ అది. బికాజ్ ఆయనకి ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఆర్ యూ డిటాచ్డ్? The moment you are detached, you are actually coming close to me, or I am coming close to you. ఎందుకంటే సృష్టిలో ఈ గేమ్ అంతా ఆడుతుంది నేను ఒక్కడనే కదా. దేవుడు ఏమంటాడంటే ఎవ్రీథింగ్ ఐఎమ్ ప్లేయింగ్, యు ఆర్ జస్ట్ ఏ పపెట్ ఓవర్ దేర్, యూ హ్యావ్ టు డూ నథింగ్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే నీకు లైఫ్లో ఎంటర్ అవుతుందో దెన్ యూ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ టు డివోషనల్ లైన్ అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో భక్తి మార్గంలో ఐడియల్ వర్షిప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ అక్కడ. రైట్, అక్కడ ఐడియల్ వర్షిప్ అనేది అది మొబైల్ కావచ్చు, లవ్వర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, గురువు కావచ్చు, లేకుంటే నీ స్కిల్ కావచ్చు, ఆర్ యువర్ టాలెంట్ కావచ్చు, ఏదైనా సరే, నీ ఆర్ట్ కావచ్చు. యూ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యువర్ ఓన్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ. లైక్ సంబడి హ్యాస్ క్రియేటెడ్ ఎ బ్రిడ్జ్, రైట్, అండ్ ద బ్రిడ్జ్ హ్యాస్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ ద టూ ఐలాండ్స్ అనుకుందాం. ఒక ఐలాండ్లో ఫుడ్ ఉంది, ఒక ఐలాండ్లో వాటర్ ఉంది, ఆర్ సమ్ అదర్ మెటీరియల్ ఉంది. ఓకే, ఈ రెండు ఐలాండ్స్ని కనెక్ట్ చేయడం వల్ల పీపుల్ స్టార్టెడ్ లివింగ్ మోర్ హ్యాపీలీ. సో హూ ఎవర్ క్రియేటెడ్ దట్ బ్రిడ్జ్ డెఫినెట్లీ విల్ గో టు హెవెనే కదా. నాకు కన్సర్న్ అర్థమవుతుంది కదా. సో ఆ హంబుల్నెస్ అంటే ఇక్కడ ఏంటంటే టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, వెన్ యూ డూ something good to others, you will be definitely rewarded, right? When you only try to do good to the God, నాకు దేవుడికి తప్ప నేను ఎవరికి మంచి చెయ్యను అనేది మూర్ఖత్వం అనమాట. అది డెఫినెట్లీ ఫూలిష్ థింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ యాజ్ పర్ హిందూ ఫిలాసఫీలో ఒక పర్స్పెక్టివ్లో చూస్తే ఐడియల్ వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్తే అక్కడ ఐడియల్ వర్షిప్ అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదనమాట. ఇప్పుడు బ్రహ్మచర్య తీసుకుంటాం, రైట్, అక్కడ ప్యూర్లీ దే వర్క్ ఆన్ లాజిక్ అనమాట. అక్కడ అసలు విగ్రహానికి స్కోపే లేదు. సేమ్ హిందూయిజంలోనే, మళ్ళీ హిందూయిజంలో అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు యూ వాట్ కైండ్ ఆఫ్ పాత్ యూ వాంట్ టు చూస్, రైట్.
పాత్ చూస్ చేసుకునే ముందు నువ్వు పాత్ చూస్ చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ మినిమం క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఫస్ట్ నీలో మంచితనమైనది ఉండాలి, గుడ్ ఇంటెన్షన్స్ ఉండాలి, రైట్? నీలో ఈ గుడ్ క్వాలిటీస్ అని ఉండాలి, మోరల్ వాల్యూస్ అనేవి నీలో ఉండాలి. ఇక్కడ నుండే నీకు భక్తి అనేది వస్తుంది. భక్తి అనేది లాస్ట్గా యాక్చువల్లీ. ఇప్పుడు డిసిప్లిన్ లేకుండా నువ్వు స్కూల్కి వెళ్ళి నేను చదువుకుంటా అంటే అది ఆ చదువు వల్ల ఉపయోగం ఉండదు అంటారు అనమాట, రైట్? ఈగో, యూ హ్యావ్ టు వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ నేను, నాది, నేనే అనే అహంకారము, ఈ ఇవి ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, ఎవరైతే నెగిటివ్ ఎమోషన్స్ నుండి బయటకు వస్తారో, ఎవరైతే నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో, ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతారో, ట్రాన్సెండ్ చేసుకోగలుగుతారో వాళ్ళకే భక్తి మార్గము కానీ, ధ్యాన మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ అర్థమవుతుంది అన్నమాట, రైట్? ఎందుకంటే వాళ్ళు ఈ మార్గాలలో వాళ్ళు చూస్తున్నది ఏంటిదంటే దేవుణ్ణి చూడరు. వాళ్ళు దేవుడు అనేది లీస్ట్ ఇంపార్టెంట్ అయిపోతుంది ఇక్కడ. అందుకే హిందూయిజంలో దేవుడు అనేది యాక్చువల్గా లీస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే తల్లి గొప్పన దేవుడు గొప్పన అంటే తల్లి తర్వాతనే దేవుడు కదా, దేవుడిని లాస్ట్కి పెడతారు మనలు. అది చాలా సర్ప్రైజింగ్. గాడ్ ఆల్సో లైక్స్ ఇట్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే దేవుడు ఫస్ట్ ఉండాలి, అన్ని లాస్ట్ ఉండాలి, దేవుడు తర్వాతనే ఎవరైనా సరే అని అంటది. ఇది ఓ రకంగా హిందూ ఫిలాసఫీలో ఇది కూడా ఉంది, ఈ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఎట్లా ఉంటుందంటే ఏమంటారంటే జీవులెనుబది 4 లక్షలు చావు పుట్టుకలు ఇక్కడ, ఎవరు చేసిన వారి కర్మలు అనుభవించేది అక్కడ, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సతులు పతులు ఇక్కడ, పోయేటప్పుడు ఎవరు రారు మనతో అక్కడ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మన వెంబడి ఎవరు రారు, ఈ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ వేస్టే, ఏదో ఒక రోజు ఇవన్నీ వదిలేసిపోవాల్సిందే మనం అనే లాజిక్ కూడా ఉంది. ప్యారలల్గా తల్లి తర్వాతనే ఏదైనా సరే ఉంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువుకి అసలు ఇంకా హై ప్రియారిటీ ఇస్తారు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే హిందూయిజం అనేది నీకు ఎలా ప్రిపేర్ చేస్తుందంటే వెన్ యూ ఆర్, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే హిందూయిజం అనేది సంథింగ్ లైక్ హెల్మెట్ అనమాట. బండి నడిపించేటప్పుడు హెల్మెట్ అవసరమా లేదా అంటే అఫ్కోర్స్ 100% అవసరమే. ఇంట్లో కూడా నేను హెల్మెట్ పెట్టుకొని తిరుగుతా అంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే ఈ ఈ అదర్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈ అదర్ రిలీజియన్స్ అవి ఏమవుతున్నాయంటే అందుకే ఈ ఒక్క పాయింట్ దగ్గర అవి గెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు హెల్మెట్ లాగా ఆలోచిస్తున్నావు, అవును దేవుడిని ఇప్పుడు విగ్రహారాధన అనేది హెల్మెట్ లాంటిది. ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు నువ్వు దేవుడిని ప్రార్థించాలంటే డైరెక్ట్ ప్రార్థించలేవు, ఎందుకంటే నీ వాయిస్ అనేది వినబడదు. ఎలా వినబడుతుంది ఆయన వాయిస్? హీ డజంట్ హ్యావ్ ఓన్లీ ఇయర్స్. ఆయన చెవులు ఉన్నాయా అంటే లేవు, ఆఫ్ కోర్స్. ఆయన కళ్ళు ఉన్నాయా అంటే లేవు, బికాజ్ ఆయన కళ్ళు ఉన్నాయి అని నువ్వు అన్నప్పుడు ఆయన మళ్ళీ లిమిట్ చేస్తున్నావు నువ్వు. ఆయన కళ్ళు ఉండే యాక్చువల్లీ. ఇది చాలా దీన్ని డిఫైన్ ఎట్లా చేయాలనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. దేవుని ఇప్పటివరకు ఎవరు చూడలేదు. దేవుడి కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయని చెప్పలేము, ఆయన చేతులు ఉన్నాయని చెప్పలేము. ఆయనకి ఏదైనా ఉన్నాయంటే ఆయన లిమిట్ చేసినట్టు అయిపోతుంది. ఆయనకి ఏమి లేవు బియాండ్ ఎవ్రీథింగ్. సో హీఈస్ ఎవ్రీవేర్ బట్ హీఈస్ నాట్ ఎవ్రీవేర్. అలా ఆలోచిస్తాం మనం దేవుడి గురించి. సో ఇది హిందూ ఫిలాసఫీ అనేది చాలా చాలా మెచ్యూర్గా ఫామ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ టేకెన్ లాడ్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది అట్లా కాదు. క్రిస్టియానిటీ అనేది 1 లైఫ్, 1 జడ్జ్మెంట్, 1 గాడ్, 1 వే, ఇట్లా 1 కమాండ్మెంట్ లాగా అంతే. సింపుల్గా దాన్ని సింగిల్ లైన్లో క్లోజ్ చేస్తాను. నన్ను తప్ప వేరే వాళ్ళని పూజ చేస్తే నేను నరకంలో వేసేస్తాం. సింగిల్ లైన్లో క్లోజ్ అనమాట అంతే. ఇక నేను తప్ప నేను ఎవరు కాపాడలేదు. అసలు ఇదంతా బుల్షిట్ కాన్సెప్ట్. అసలు దాంట్లో మీనింగ్లెస్ లేదు, మీనింగ్ లేదు దాంట్లో. ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అనమాట. హిందూయిజం ఎట్లా మాట్లాడుతుంది అంటే నీకు అసలు ఎంత స్కోప్ ఇస్తుందంటే నువ్వు ఎక్కడున్నా, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఓషన్ యు ఆర్ ఆల్వేస్ విత్ ద వాటర్, రైట్? వాటర్ లాంటి వాడు దేవుడు అనమాట. దేవుడికి పరిమితులు లేవు. ఇక గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అట్ ఏ టైమ్ అండ్ గాడ్ ఈజ్ నోవేర్ అట్ ఏ టైమ్ అట్ ద సేమ్ టైం, అట్లా చెప్పుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ప్రతి ఒక్క మనసులో దేవుడు, మనసు అనేది కానే కాదు అసలు, ఎవ్రీవేర్ హీ ఈజ్ దేర్. అదొక మెటల్ కావచ్చు, ఒక శాండ్ కావచ్చు, చెట్టు కావచ్చు, వుడ్ కావచ్చు, అది ఏదైనా సరే.
ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎక్కడైనా సరే కానీ ఆయన లేని చోటు అనేది ప్రపంచంలో లేనే లేదనమాట. అది నువ్వు వెతకడం కూడా ఇంపాసిబుల్. మన దేవుణ్ణి ఒక కార్ క్రియేటర్ లాగా, ఒక పెయింటర్ లాగా మనం ఎప్పుడు ఇమాజిన్ చేయలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫైన్ గాడ్ ఇన్ దాట్ వే. లైక్ పెయింటర్ అండ్ పెయింటింగ్ అనేలాగా చేయలేము అనమాట. పెయింటర్ చనిపోతాడు, పెయింటింగ్ బ్రతికే ఉంటుంది. పెయింటింగ్ చనిపోతుంది, పెయింటర్ బ్రతికే ఉంటాడు. ఇవి రెండు కలివే అనమాట. ఇక్కడ గాడ్ది ఎట్లుంటుందంటే క్రియేషన్ అయిపోయింది, ఇప్పుడు గాడ్ చనిపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. క్రియేషన్ బ్రతికే ఉంటుందా? ఎందుకంటే క్రియేటర్ అండ్ క్రియేషన్ సపరేట్ అయినప్పుడు క్రియేటర్ చనిపోతే క్రియేషన్ బ్రతికుంటుందా అనేది ఒక డౌట్ అనమాట. ఇక్కడ క్రియేషన్ యాజ్ పర్ హిందూ ఫిలాసఫీ చెప్పాలంటే క్రియేటర్ చనిపోయినట్టే క్రియేషన్ కూడా చచ్చిపోతుంది, రైట్? ఇక్కడ ఒక్కొక్కసారి క్రియేషన్ లేకున్నా క్రియేటర్ ఉంటాడేమో, రైట్? అఫ్ కోర్స్ ఉంటాడు, కానీ క్రియేటర్ లేకుండా క్రియేషన్ ఉండదు. క్రియేషన్ అయిపోయినప్పటికీ, క్రియేషన్ ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది, పెయింటింగ్ కెన్ స్టిల్ సర్వైవ్ వితౌట్ పెయింటర్, బట్ క్రియేషన్ కెన్ సర్వైవ్ వితౌట్ క్రియేటర్ అని చాలా పెద్ద డౌట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ క్రియేషన్లో ప్రతి ఒక్క సెల్, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్ కంటిన్యూస్లీ విత్ హీజ్ వైబ్రేషన్ ఓన్లీ. హీఈస్ ఓన్లీ వైబ్రేటింగ్ ఇన్ ఎవ్రీవేర్, హీఈస్ ఓన్లీ ద సేమ్. ఇప్పుడు పిండి నుంచి రొట్టె ఎట్లా చేస్తాం మనం? రొట్టెలో పిండి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో సృష్టిలో దేవుడు ఉండడు అనేది అంతకంటే ఫూలిష్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి లేదనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో గాడ్ని మనము మల్టీఫేసెట్లుగా చూడొచ్చు. మనం అన్నీ ఆయననే అన్నప్పుడు ఆయనకి ఎన్ని రూపాలు, ఎంత చేసినా సరే కానీ తక్కువనే. ఎందుకంటే నువ్వు డిఫైన్ చేయడం ఇంపాసిబుల్ అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే నీకున్న పరిమితం నాలెడ్జ్తోనే నువ్వు ఆయనని ఇమాజిన్ చేయగలుగుతున్నావు. దేవుడు అంటే ఎట్లుంటాడు అంటే, అరే దేవుడు కరుణమయుడు, అది బ్యూటిఫుల్ కదా. కరుణమయుడు అంటే నాకు సృష్టిలో కరుణతోనే కూడుకున్నవి కొన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు ఆవు ఉంది ఆర్ తల్లి ఉంది. సో తల్లిలో నాకు కరుణత్వం కనబడుతుంది, అంటే దేవుడి యొక్క దైవత్వం అనేది కనబడుతుంది నాకు. దేవుడు అనేటువంటి హైలీ ఇంటలెక్చువల్ అనమాట. నాకున్న నాలెడ్జ్కి నాకు అర్థమయ్యే విధంగా నా గురువు చెప్పగలుగుతున్నాడు, అంటే గురువులో దైవత్వం ఉంది. ఆయన నాకు దేవుడే, ఆఫ్ కోర్స్ నాకు దేవుడే. సో నేను దేవుణ్ణి ఫుల్గా 100%గా అండర్స్టాండ్ చేసుకొని ఆయనను పూజించడం అనేది ఇంపాసిబుల్. నాకు లైఫ్లో ఎప్పటికీ నేను నేర్చుకోలేము, కానీ ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కగలుగుతాను ఆయనను చేరుకోవడానికి. ప్రేమించి ప్రేమని పొంది ఒక మెట్టు ఎక్కుతాను. ఈ సృష్టిని అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొంది బ్రతుకుదేవుగా నేర్చుకొని నా కాలం మీద నిలబడి ఇంకొక మెట్టు ఎక్కుతాను. తర్వాత నలుగురు సహాయపడుకుంటా. సహాయం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ద డివైన్ అనమాట. ఇట్లా ఒక్కొక్క గుణాన్ని, ఒక్కొక్క క్వాలిటీని, ఒక్కొక్క స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఆయనని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇది హిందూయిజంలో చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తారు. కానీ క్రిస్టియానిటీ కంప్లీట్గా నెగెట్ చేస్తుంది. క్రిస్టియానిటీ నేను కొద్దిసేపు బ్లైండ్ చేస్తుంది, క్రిస్టియానిటీ కొద్దిసేపు నేను కంప్లీట్గా అన్ఫెయిత్ఫుల్ చేస్తుంది, హేట్రెడ్ని డెవలప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్వేస్ ఎంకరేజెస్ యూ టు డెస్ట్రాయ్ ద నేచర్ అనమాట. నేచర్లో దేవుడు లేడు, నేచర్లో దేవుడు ఎట్లా, నేచర్లో ఆత్మనే లేదంటారు. అసలు ఆత్మ లేని చోటే లేదు, అసలు ఆత్మ లేకుండా సృష్టి లేదు. అసలు సృష్టి ఆత్మ రెండు ఒకటే దగ్గర ఉంటాయి ప్రతి జీవులు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఇంకోటి ఏం చెప్తుంది అంటే ఉమెన్ డజంట్ హ్యావ్ ఆత్మ అంటది, రైట్? ఉమెన్లో ఆత్మ ఉండదు, ఓన్లీ ఆత్మ బాయ్స్లోనే ఉంటుంది అంటది. అది ఎంత డర్టీ అంటే యానిమల్స్లో అయితే అసలు ఆత్మనే లేదని చెప్పేస్తుంది. యాక్చువల్గా ఆత్మ లేదు యానిమల్స్లో అంటే మనలో ఆత్మ ఉంది అంటే, ఇప్పుడు సింపుల్ థింగ్, ఇప్పుడు నా బాడీ ఉంది, నా బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? కొన్ని వేల సెల్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్ ఇస్ వైబ్రేటింగ్. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్లో సెల్స్ ఉంటాయి, బ్లడ్లో ఆత్మ ఉంటుందా? అఫ్కోర్స్ బ్లడ్ సెల్, ప్రతి సెల్లో ఆత్మ ఉంటుంది. మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనమాట. ప్రతి సెల్లో ఆత్మ అనేది ఉంటుంది. వీఆర్ నాట్ సింగిల్ సోల్ అట్ ఆల్, వీఆర్ మల్టిపుల్ సోల్స్ అండ్ వీ హ్యావ్ వన్ కామన్ మైండ్. ఈ అన్ని సెల్స్ కూడి ఒక కామన్ థాట్ మీద వర్క్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎన్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆర్గనైజేషన్. ఐఎమ్ నాట్, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక వే ఏంటిదంటే, ఇప్పుడు రోడ్డు మీద ఒక గుంత ఉందనుకుందాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నా అంటే నా వల్ల అందరు సఫర్ అవుతారు, రైట్? అంటే సృష్టిలో సొసైటీ అనుకో, సొసైటీలో ఒకరు తప్పు చేసి అందరు సఫర్ అవ్వాల్సిందే.
ఇప్పుడు ఒకరిని మంచిగా చదివిపించి మంచి నాలెడ్జ్ పెంచి వాడితో మంచి సైంటిస్ట్ ఇంజనీర్ చేసినాం అనుకోండి, వాడి వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. అంటే ఒక్కరు మంచి పని చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది, రైట్? అంటే ఒకరు తప్పు చేస్తే అందరు సఫర్ అవ్వాలి, ఒకరు మంచి చేస్తే అందరు ఎంజాయ్ చేస్తారు. అంటే సృష్టి ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ నాట్ సింగులర్, ఇండివిజువల్ అనేది కాదు, పర్సనల్ కాదనమాట. సొసైటీ ఆల్వేస్ రన్ యాజ్ ఎ హోలిస్టిక్. ఎకో సిస్టమ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎకో సిస్టమ్ సృష్టిలో ఉంది, ఎకో సిస్టమ్ హ్యూమన్ బీయింగ్స్లలో కూడా ఉండాలి, ఎకో సిస్టమ్ హ్యూమన్స్ క్రియేట్ చేసిన సొసైటీలో ఉండాలి. ఎకో సిస్టమ్ ఎవ్రీవేర్ ఇట్ షుడ్ బి దేర్. లైక్ సస్టైనబిలిటీ అంటాం. ఆ సస్టైనబుల్ ప్రిన్సిపల్స్ అనేటివి నీ లైఫ్ స్టైల్లో ఉండాలి, నీ నీ కమ్యూనిటీలో ఉండాలి, నీ నేబర్హుడ్లో ఉండాలి, నీ సిటీలో ఉండాలి, నీ కంట్రీలో ఉండాలి, నీ వరల్డ్లో ఉండాలి. ఎవ్రీవేర్ ఇట్ షుడ్ బి దేర్. దట్ ఎకో సిస్టమే మనల్ని బైండ్ చేసి మనల్ని సర్వైవ్ చేయడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒకటి బాంబు కనిపెట్టింది అనుకో, వాడి వల్ల డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతున్నట్టే. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకి అందరు సఫర్ అవుతారు అనమాట ఇక్కడ. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్, ఈ ఎకో సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో, అక్కడ నుండి సృష్టి రన్ అవుతుంది అనమాట. సో గాడ్ అనేది ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు గాడ్ని రీచ్ కావాలంటే నీకు సింగిల్ సోర్స్లో రీచ్ కాలేవు నువ్వు. ఎలా అంటే నువ్వు సఫర్ అవ్వడం కూడా నేర్చుకోవాలి. గాడ్ కెన్ సఫర్, గాడ్ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ అనమాట. నువ్వు కూడా కొద్దో గొప్ప పెయిన్ని భరించే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. గాడ్ ఈజ్ లవబుల్. నీలో కొద్దో గొప్ప ప్రేమించే గుణం ఉండాలి. గాడ్ ఈజ్ లైక్ హీ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్. నీలో ఆ సాక్రిఫైసింగ్ గుణాలు ఉండాలి. గాడ్ ఈజ్ లైక్ హంబుల్. నీలో హంబుల్నెస్ ఉండాలి. అంటే అన్ని క్వాలిటీస్ నీలో స్లోగా డెవలప్ చేసుకుంటా ఉంటే నీలో ప్రతి సెల్ విల్ స్టార్ట్ లెర్నింగ్ దోస్ థింగ్స్. నీలో ఉన్న ప్రతి సెల్లో ఆత్మ అనేది ఉంటుంది. నువ్వు యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సింగిల్ సోల్, రైట్? ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇప్పుడు హిందూయిజం ఏం చేస్తుందంటే నీకు మల్టిపుల్ లైఫ్స్ ఉంటాయని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ లైఫ్లో యూ అగైన్ కమ్అప్ అండ్ అక్యుములేట్ some group of cells according to your state of mind. Those cells will slowly start purifying. అంటే సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని ప్యూరిఫై చేసే పనిలో ఉన్నాం అనమాట. అందుకే జీసస్ క్రైస్ట్ కాన్సెప్ట్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వెన్ హీఈస్ అబౌట్ టు క్రూసిఫై, రైట్? క్రూసిఫిక్షన్ ఎప్పుడైతే జరుగుతుంటుందో అక్కడ ఆయన అంటాడనమాట, అయ్యో వీళ్ళకి తెలియక నన్ను కొడుతున్నారు, ఒక జీవిని చంపలేరు, ఇది నా శరీరాన్నే వీళ్ళు నాశనం చేయగలుగుతారు కానీ నన్ను నాశనం చేయలేరు. ప్రభువా దేవుడా నువ్వు వీళ్ళని క్షమించు అని చెప్పేసి అంటాడనమాట. అండ్ అనదర్ థింగ్ వాట్ హీ సేస్ ఈస్ అట్ ద ఎండ్, అక్కడ అన్నట్టు ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు అనమాట. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ బాడీ ఈజ్ డిస్ట్రాయబుల్, రైట్? బట్ ద సోల్ కెన్ నెవర్ డై అనేది. అంటే ఆయన ఆ రియలైజేషన్ స్టేజ్కి వచ్చిండు. ఆయన జీసస్ హ్యాస్ రీచ్ టు దట్ రియలైజేషన్ స్టేట్. హీ ఆల్రెడీ ఆ క్రూసిఫిక్షన్ ప్రాసెస్లో ఎన్లైటన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫైనలీ వెన్ హీ క్రూసిఫైడ్ హీ గెట్స్ ఎన్లైటెండ్. సేమ్ అక్కడ ఏమైందంటే ఆయన వేరే వాళ్ళు ఆయనని ఫోర్స్ఫుల్గా సఫర్ చేయబడ్డాడు. బుద్ధుడు పర్సనల్గా ఆయనంతలో ఆయనని ఇండివిజువల్గా చెట్టు కింద కూర్చొని ఈ సఫరింగ్ అంతా ఆయన భరించాడు అనమాట. సో సఫరింగ్ అంతా భరించుకుంటూ ఆ సఫరింగ్ నుంచి బయటకు వచ్చి ఫైనల్లీ హీ హాస్ సీన్ దట్ సుప్రీం కాన్షియస్నెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఎవ్రీవేర్ అనమాట. పాయింట్ అర్థమవుతుంది కదా? సో ద జీసస్ ఎన్లైటన్మెంట్ అండ్ బుద్ధాస్ ఎన్లైటన్మెంట్ ఈస్ సేమ్ బట్ ఇన్ టూ డిఫరెంట్ పాత్ అనమాట, రైట్? సో సిమిలర్లీ వెన్ యూ టాక్ అబౌట్ అదర్ ఎన్లైటన్మెంట్ పీపుల్ లైక్ సాయిబాబా కూడా కావచ్చు. సో వీళ్ళు జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అనమాట, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వెన్ యూ సే ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ సోల్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బిగ్ కాంట్రడిక్షన్ టు ద బైబుల్ అనమాట. బైబుల్ అసలు యానిమల్స్లో సోలే లేదని చెప్తుంది. అది ఎంత బ్లండర్ అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు హ్యూమన్స్కి రాయడం వచ్చు కాబట్టి బుక్స్ రాసుకున్నారు. గాడ్ సెంట్ హ్యూమన్స్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని చెప్పేసి. ఇప్పుడు యానిమల్స్ కూడా రాసుకునే స్ట్రెంగ్త్ ఉంటే అవి కూడా అలాగే అనుకుంటాయి కదా. దేవుడు మనుషులకి దేవుడు మనిషిలాగా కనబడుతున్నాడు, జంతువులకు దేవుడు జంతువులాగానే కనబడతాడు కదా.
ఏ జంతువు చూసినా ఆ జంతువుకి అదే కనబడుతుంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఓ చిన్న కాకి పిల్లని ఓ కాకి కాపాడుతుంది, కాపాడినప్పుడు ఆ కాకి పిల్లకి కాకి తన తల్లి దేవతలాగానే కనబడుతుంది దానికి. సో సృష్టిలో ప్రతి ఒక్కటి దానికి దేవుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిండు, డిఫరెంట్ ఫార్మ్స్ ఇచ్చిండు, డిఫరెంట్ ఎనర్జీస్ ఇచ్చిండు, డిఫరెంట్ గుణగణాలను ఇచ్చిండు, డిఫరెంట్గా డిజైన్ చేయబడ్డాడు. అన్ని డిజైన్స్ని ఒక దగ్గర పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ పాముకున్న స్ట్రెంగ్త్, ఓకే, ఆ షార్ప్నెస్, ఆవుకున్న సాధు గుణము, సింహానికి ఉన్న స్ట్రెంగ్త్, రైట్, హ్యూమన్స్కి ఉన్న ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెడతా ఉంటే నీకు స్లోగా దేవుడు కనబడతాడు ఆటోమేటిక్గా, అంతే కదా. దేవుడికి అదే ఉంటుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే గాడ్ మీన్స్ అన్ని గుణాలని, అన్ని కలర్స్ని, అన్ని వైబ్రేషన్స్ని, అన్ని సెలబ్రేషన్స్ని, లేకుంటే వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్, వాటర్లో ఉన్న క్వాలిటీ, వుడ్లో ఉన్న క్వాలిటీ, స్కైలో ఉన్న క్వాలిటీ, అన్ని క్వాలిటీస్ని, గ్రావిటీకి ఉన్న క్వాలిటీని, అన్ని క్వాలిటీస్ని ఒక దగ్గర తీసుకొచ్చి పెడితే ఇవన్నీ క్వాలిటీస్ ఒకటే బీయింగ్కి మనం ఇవన్నీ క్వాలిటీస్ని ఇన్సర్ట్ చేసుకుంటూ పోయినాం అనుకో, సూపర్ న్యాచురల్, సూపర్ పవర్, అది ఎట్లా అయిపోతుంది, అది ఇట్ బికమ్స్ గాడే కదా, డివైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో డెవిల్ అనేది కాన్సెప్ట్ లేదు అసలు సృష్టిలో. డెవిల్ అనేది అంటే ఏంటిదంటే యాజ్ పర్ హిందూ ఫిలాసఫీ జస్ట్ అన్ ఇగ్నోరెన్స్ అంతే. ఇగ్నోరెంట్ వల్ల మనం ఏం చేస్తామంటే మనం దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడికి దూరం అయిపోవడం అనడం కంటే ఇగ్నోరెన్స్లో సఫరింగ్ అనేది ఉంటుంది. బుద్ధిజం అందుకే చాలా సింపుల్గా చెప్తుంది, లైఫ్ ఈజ్ ఎ సఫరింగ్, వెదర్ ఇట్ ఈస్ ప్లెజర్ ఆర్ పెయిన్, బోత్ హ్యాస్ సఫరింగ్ అని అంటే. అసలు ప్లెజర్లో సఫరింగ్ ఉందనేది నాకు బుద్ధిస్ట్ ఫిలాసఫీ చదివినప్పుడే అర్థమైంది. ఇట్స్ అల్టిమేట్ అసలు నిజంగానే. మనము ఈ శరీరాన్ని పొందిన మరుక్షణమే మనం ఒక కైండ్ ఆఫ్ సఫరింగ్లో ఉన్నాం. సఫరింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే మన ఇగ్నోరెన్స్ అనమాట. ఇదే లైఫ్, ఇదే జీవితం, ఇవే అనుకొని స్లోగా మనని మనం లిమిట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన ధ్యాన మార్గంని అనుసరిస్తామో, ఎప్పుడైతే ధ్యానాన్ని నేర్చుకుంటామో, ఎప్పుడైతే స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే స్లోగా లవ్, కంపాషన్, పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తూ ఉంటాం, రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేస్తూ ఉంటాం, ఓకే, ఇవి స్లోగా డెవలప్ చేస్తూ ఉంటే స్లోగా నీళ్ళు ఏమవుతుంది అంటే నువ్వు లిమిట్ కాదు, నువ్వు అన్లిమిటెడ్ అనే విషయం స్లోగా రియలైజేషన్ కిందకి వస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ రియలైజింగ్ దట్ యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ద గాడ్ అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. స్లోలీ నువ్వు ఏం చేస్తావు అంటే ఈ లిమిట్ గేమ్ని ఆడడం మానేస్తావు అనమాట. ఎట్లయితే రమణ మహర్షి గారు చేశారు. సో జ్ఞానం పొందిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ అంటే మళ్ళీ బుక్లో ఉన్న నాలెడ్జ్, నువ్వు ఏదో చదివిన నాలెడ్జ్ కాదు ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ ద నాలెడ్జ్ విచ్ యు ఆర్ టాకింగ్ హియర్. మనం చదువుకున్న అసలు నాలెడ్జ్ అంటే ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు ఆర్ లెర్నింగ్. ఇప్పుడు 2+2 = 4, అది నాలెడ్జ్ అంటే అది ఎగ్జిస్టెన్షియల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. నాకు స్పిరిచువల్ నాలెడ్జ్ కాదు అది. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఆ కాన్షియస్నెస్ని, ద మోర్ యు ఆర్ కాన్షియస్, ద మోర్ యు ఆర్ వైజ్, ద మోర్ యూ హ్యావ్ నాలెడ్జ్ అనుకోవచ్చు. కాన్షియస్గా ఉండేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ కాన్షియస్నెస్ మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈస్ ద మోర్ యు ఆర్ కాన్షియస్, ద మోర్ నాలెడ్జబుల్ యు ఆర్, ద మోర్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ దిస్ నేచర్. అందుకే హిందూయిజంలో ఇది కూడా ఉంటుంది, టు రీచ్ గాడ్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఫార్మ్స్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. ఆ సోల్ అనేది ప్రతి ఫామ్లో, అది హౌస్ ఫ్లై కావచ్చు, జలపురుగు కావచ్చు, ఒక బగ్ కావచ్చు, పులి కావచ్చు, ఎనీ అదర్ యానిమల్, ఆవు, కుక్క, అన్ని బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, అన్ని ఫార్మ్స్ నువ్వు ఒక్కొక్క ఫామ్లోకి వెళ్తావు. అక్కడ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్, దెన్ యూ గెట్ ఇన్ టు అనదర్ ఫామ్, అక్కడ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. స్లోగా ఆ ఫామ్ నుంచి నువ్వు ఎవాల్వ్ అవుతూ కంపాషన్ ఇవన్నీ ఫ్లోగా గ్రో అవుతూ ఫైనల్గా యూ విల్ గెట్ ఎ హ్యూమన్ ఫామ్లో యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ థింగ్. అన్ని ఎక్స్పీరియన్స్ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా యూ స్టార్ట్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్. ఫైనల్లీ యూ విల్ మర్జ్ ఇన్ టు ద ఓషన్ అనమాట, యూ మర్జ్ ఇన్ టు ద గాడ్ అనమాట. ఆ రియలైజేషన్ అనేది నేను లిమిట్ కాదు, నేను అన్లిమిటెడ్, ఈ శరీరం అనేది జస్ట్ ఒక వెహికల్ లాంటిది మాత్రమే. ఈ వెహికల్లో ఉన్నది అనంతము, ఈ వెహికల్ ఉన్నది సుప్రీమే అని చెప్పేసి ఆ రియలైజేషన్ రావడం అనేది అల్టిమేట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు దేవుడు ఒక్కడా ఇద్దరా అంటే డెఫినెట్గా దేవుడికి నువ్వు ఒక్కడన్నా తప్పు లేదు, ఇద్దరన్నా తప్పు లేదు, 1000 అన్నా తప్పు లేదు, అసలు ఏదన్నా తప్పు లేనే లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫామ్లో దట్ డివైన్ స్పిరిట్ అనేది ఉంది కదా, డివినిజం అనేది ఉంది కదా. డివినిజం ఉన్నప్పుడు నువ్వు దాన్ని లిమిట్ చేయడానికి స్కోపే లేదు.
నువ్వు దేవుడిని డిఫైన్ చేయాలంటే అయితే కంప్లీట్గా దేవుడిని వర్షిప్ చేయడమే ఆపేసి, కంప్లీట్గా ఆపేసి, ఆర్ లిమిట్గా స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తామంటే స్టెప్ బై స్టెప్ కూడా వెళ్ళొచ్చు నువ్వు. బోత్ వేస్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. అర్థమవుతుందా? కంప్లీట్గా దేవుడు లేడు అను, కానీ దేవుణ్ణి పూజించే వాళ్ళని నువ్వు ఫర్గివ్ చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే డివైన్ స్పిరిట్ ఉన్న వాళ్ళు కొందరు ఏమంటారంటే ఏథిస్ట్లో ఉంటారు. వాళ్ళు అదే దేవుడు అంటారు ఏందిరా బాబు, దేవుడు ఇక్కడెక్కడ ఉంటాడు, దేవుడు అసలు ఇది దేవుడే కాదంటారు. సరే నేను గణపతిని పూజ చేస్తున్నా, నేను హనుమంతుని పూజ చేస్తున్నా అంటే నైస్, వాళ్ళు ఒక పర్స్పెక్టివ్లో ఫర్గివ్ చేస్తారు. సర్లే నువ్వు ఏబిసిడీ నేర్చుకుంటున్నావులే, బండి మీద ఉన్నంతసేపు హెల్మెట్ పెట్టుకోవాలి కదా అనే లాజిక్ వాళ్ళకి అర్థమవుతుంది. నేను బండి మీద లేను కదా అని వాళ్ళు అనుకుంటారు అనమాట. సో ఏథిస్ట్ వెన్ దే spiritually grow, they stop worshipping idol. Parallelly, they forgive people who are worshipping idol అనమాట. రైట్? ఐడిల్ వర్షిప్ అనేది తప్పు, రైట్ అనేది నువ్వు డిసిషన్, నువ్వు తప్పు అని నువ్వు అంటున్నావు అంటే యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్. ప్రపంచంలో చేసే వాళ్ళు ఇది తప్పు ఇది రైట్ అని నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావు అంటే యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అని సింపుల్గా కొట్టిపడేయచ్చు మనం. రైట్? సో అందుకే క్రిస్టియానిటీ అనేది చాలా చీప్ థింకింగ్ అనిపిస్తుంది నాకు. క్రిస్టియన్ ఫిలాసఫీ, క్రూసిఫిక్షన్ అనే కాన్సెప్ట్, అసలు జీసస్ క్రైస్ట్ ఈజ్ అల్టిమేట్. మళ్ళీ జీసస్ క్రైస్ట్ లైఫ్లో కొన్ని ఇన్సిడెన్సెస్ అనేవి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వాళ్ళని లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. ఇంకోటి ఆ బిలీఫ్ సిస్టమ్కి రీజన్స్ కూడా ఉన్నాయి. దే వాంట్ టు క్రియేట్ ఏ కమ్యూనిటీ. ఇప్పుడు హిందూయిజం అనేది ఇండివిజువల్, నీ ఏ దేవుడు ఇష్టమో, నీకు ఎవరు ఇష్టం, ఏంటిది, ఎందుకు అనేది ఎవరు నేను అడగరు. నేను ఇండివిజువల్. అది రిలీజన్ అనేది ఎప్పుడైనా ఇండివిజువలే. అది ఇండివిజువల్ ఉంటేనే రిలీజన్ అంటారు. గ్రూప్ అనేది ఎప్పుడైనా సరే కానీ రిలీజన్ కిందికి రాదు, అది పొలిటికల్ కిందికి వస్తుంది అనమాట. సో ఇవి పొలిటికల్ ఎజెండాస్ అయిపోయింది. క్రిస్టియానిటీ అనేది ప్యూర్లీ పొలిటికల్ ఎజెండా, టు జస్ట్ క్రియేట్ గ్రూప్, మేక్ మనీ, మేక్ పీపుల్ ఫూల్ అట్లా. సో అందుకే నాకు క్రిస్టియన్ ఫిలాసఫీ అంటే నిజంగా అసలు చాలా ఫూలిష్ అనిపిస్తుంది అనమాట. సో దట్స్ ఓవరాల్ థింగ్. దేవుడు సింగులర్ ప్లూరల్ అంటే డెఫినెట్గా ప్లూరల్. ఈ దేవుడు